దావీదు రోషంగా తన తప్పిదమును ఎరుగక ప్రవక్త వచ్చి చెబుతున్న మాటను బట్టి రోషంగా పైకి లేచి ఎవడు వాడు ఒక్కదానికి 4 ఇచ్చుకొనవలెను అన్నాడు. అట్లనే ఆశ్చర్యకరం అసలు అది. దేవుడు దావీదు నోటితోనే తీర్పును ప్రకటింపజేసి నాతాను ప్రవక్తను కదిలిచ్చి అంటాడు. ఇప్పుడు దేవుడు నాతాను ప్రవక్త నోరును వాడుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తికి నువ్వే దావీదు అన్నాడు. కంగు తిన్నాడు ఎమ్మంటే. 12 నెలల పైన అవుతుంది నేను చేసిన పొరపాటుకు 12 నెలలు పైన అవుతుంది దానికి వయసు. ఆ పొరపాటును బట్టి ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడని, నేను రాజును కదా, ప్రవక్తనైనా సరే చంపే అధికారం నాకు ఉంది కదా అనుకోలా. సౌలు చేశాడు ఆ పని. యెహోవా ప్రవక్తను చంపించాడు సౌలు. దానివల్ల సౌలు కడుపును పుట్టినటువంటి బిడ్డల మొత్తం కూడా చంపబడ్డారు. సౌలు చేశాడు ఆ పని. అహబు చేశాడు, యెజబెలు అహబు చేశారు. దేవుని ప్రవక్తలను చంపించారు. అహబు యెజబెలు దేవుని ప్రవక్తలను చంపించడం అంటే వాళ్ళకి జీవితమే లేకుండా నాశనం చేయటం అనే సెక్షన్లోకి వాళ్ళు వెళ్ళిపోతే, అహబు యెజబెలు కడుపును పుట్టిన వాళ్ళు 70 మంది పిల్లలు. ఈ ప్రవక్తలకు ఎలా అయితే తలలు తెగనరికారో, తన కడుపును పుట్టిన బిడ్డలు కూడా అలాగనే తలలు తెంపబడి, అది భలే విచిత్రంగా ఉంటుంది అన్నమాట. 2 రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. అహబు యొక్క యెజబెలు యొక్క పిల్లలు ముందు కడుపు కోత పెట్టాడు అక్కడ దేవుడు. సౌలు ముందు చావల, సౌలు కళ్ళ ముందే కడుపును పుట్టిన బిడ్డల ముందు చచ్చారు. ఆ తర్వాత సౌలు చచ్చాడు. అహబు ముందే చనిపోయి ఉండొచ్చు, కానీ అహబు భార్య యెజబెలు ఉంది. యెజబెలు కంటే ముందు తన కడుపును పుట్టిన 70 మంది పిల్లలు తలలు తెగ నరికించారు. కారణం ఏందో తెలుసా? సౌలు ఎందుకు చూడలేదు, క్షమించండి, అహబ్ ఎందుకని చూడలేదంటే, అభ్యంతరాలు రాకమాను ఎవడి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ అని లేఖనం అన్నట్టు, యెజబెలు ఇచ్చిన ప్లానింగ్ స్కెచ్ ప్రకారం అహబ్ అమలు చేశాడు. కాబట్టి అమలు చేసిన యెజబెలు కళ్ళ ముందే తన కడుపును పుట్టిన బిడ్డలు, ఆ సమాచారం తెలిసే ఉంటుంది, కడుపు కోతతో రగిలిపోతూ ఉంటుంది, కడుపు మంటతో. యెహూ అనేవాడు అంతటితో వదిలిపెట్టలా. 70 మందిని చంపి ఆ తలలు తెగనరికి గంపలో పెట్టుకొని తీసుకొస్తే వాటిని చూశాడు. పదండి ఇంకొకటి ఉంది పరిష్కారం చేయాల్సిందని చెప్పని అడావుడిగా యెజబెలు దగ్గరకు పోయాడు. పలానా కోటలో ఉంది, బాగా మేకప్ చేసుకొని బ్రహ్మాండంగా రంగరించుకొని ఉందని చెప్పని తెలిసింది. నా పక్షంగా ఉన్నవాడు ఎవడో దాని కిందకు నెట్టండి, ఆ కోట పైనుంచి కిందకు పడేయండి అని చెప్పండి. యెహూ దెబ్బకు దడిసి ప్రాణాలు దక్కించుకోవడానికి యెజబెలు అంతే కిటికీలో నుంచి కింద పడేస్తారు. మెడ విరిగి కింద పడి తల పగిలి చచ్చుంది. ఆ రక్తం కుక్కలు నాగుతాయి. ఏలియా ద్వారా చెప్పబడిన ప్రవచనం అక్కడ నెరవేర్చబడుతుంది. వీళ్ళు చేసిన పొరపాటు వల్ల మొదటిగా ఏం చేశాడు దేవుడు? సౌలు డైరెక్ట్గా ప్రవక్తలను చంపిస్తే సౌలుకు తన కడుపును పుట్టిన బిడ్డలను ముందు చంపేసి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో చూపించాడు అక్కడ. తర్వాత సౌలు చచ్చాడు. అహబు యెజబెలు విషయంలోనేమో ప్లానింగ్ అంతా యెజబెలుది కాబట్టి అహబు ముందు చచ్చిపోయాడు. యెజబెలుకు మాత్రం కడుపు కోత చూపించి, అంటే తన కడుపును పుట్టిన బిడ్డలను 70 మందిని యెహోవా ప్రవక్త 70 మందిని ఇక్కడ తన బిడ్డలు ఉన్నారు. అంతకుముందు యెహోవా ప్రవక్తలను తలలు తెగ నరికించింది. అలాగనే ఇక్కడ తన బిడ్డలను కూడా తలలు తెగ నరికి ఏమి విత్తారో అదే పంట కోసారు. దావీదు ఏమి విత్తాడో, పాపం అనేది విత్తాడు, ప్రాణ నష్టం అనేది విత్తాడు.
అలాగనే తన కుమారుడు తన ఉపపత్నులతో, ఎవరు ఉపపత్నులతో? దావీదు యొక్క ఉపపత్నులతో. ఆ పక్కనున్నవాడు ఇచ్చిన ఆలోచన బట్టి అది యెహోవా ద్వారా జరిగిన కార్యమాట. ఆ మిద్దె మీద అలా పెద్ద గోడ ఉంటే మంచాలు వేపించి, ఇక్కడ నీ తండ్రికి నచ్చనటువంటి పని తన యొక్క ఉపపత్నులతో నువ్వు పాపం చేస్తే ఈ ప్రజలందరూ నీ మాట వింటారు, నీ పక్షంగా ఉంటారు. కానీ ఆ పని చేయంటే అందరూ చూస్తుండగా పట్టపగలే. ఈయన రహస్యం ముందు చేస్తే కొడుకేమో పట్టపగలు నీచమైన కార్యం చేశాడు. ఏమి విత్తాడో అదే పంట అక్కడ కోసాడు. అదే పంట అక్కడ కోసాడు. దేవుని లెక్కలు తప్పిపోవండి. దేవుని లెక్కలో తప్పిపో.